ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో, చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. అస్మాదృశామపకృతౌ చిరదీక్షితానాం అహ్నాయ దేవి దయతే యదసౌ ముకుందః తన్నిశ్చితం నియమితస్తవ మౌళిదాంనా తంత్రీనినాదమధురైశ్చ గిరాం నిగుంభై. తంత్రీనినాదమధురైశ్చ గిరాం నిగుంభై. ప్రియ భగవద్భక్తులారా, ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్యప్రబంధ అనుసంధానం యథావకాశం చేసుకుంటున్నాము. అందులో మొదటిగా మనం గోదాస్థుతిని ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ తర్వాత తిరుప్పావైలో ప్రవేశిస్తున్నాము. తిరుప్పావైతో పాటు మనం ఎక్కడ ప్రవేశిస్తున్నాం? శ్రీరంగగిరి ఆలయంలో రంగనాథుని యొక్క సమక్షంలో ఉన్నట్లుగా ఒక్కసారి మనస్సును మనం భావించుకొని అక్కడ జరిగే సేవాకాలంలో ఈ పాసురాన్వయంగా అనుకుందాం. மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீரிய முனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குழல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தீயினில் தூసాగుం செப்பு ఏలోర్ ఎంబావాయ్. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి ఒక్కసారి మాయాస్వరూపుడైనటువంటి అఘటిత ఘటన సమర్థుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని సేవించాలి. ఆయన యమునా తీరంలో విహరిస్తూ ఉంటాడు. ఆయన ఉత్తర మధురలో అవతరించాడు. ఆయన తాయై కుళల్ విళక్కం సైద దామోదరుడు, తల్లి గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి వాడు. అంటే అమ్మకి ఎంత కీర్తి ప్రతిష్టలు తీసుకొని వచ్చాడో, యశోదానందనుడుగా ఎలా పేరు పొందాడో మనకందరం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి ఆయన దగ్గరికి వచ్చి తూయోమాయువందునాం తూమలర్ తూవిత్తొഴുదు, పరిశుద్ధంగా మనం రావాలి, పుష్పాలన్నీ సమర్పించాలి, వాయినాల్ పాడి నోరారా కీర్తించాలి, మన తినాల్ సందిక్క మనసారా భావించాలి. అంటే త్రికరణ శుద్ధి అనేటువంటిది ఈ పాసురంలో మనకి చెప్పి ఫలితం చెప్పిందండి తల్లి. తీయనెల్ పోయ పిజయం పొగుదర్వానిండ్రనవం తీయనెల్ తూసాగం చెప్పు. మనం చేసేటువంటి పాపాలు 3 రకాలుగా ఉంటాయి: సంచితం, ఆగామి, ప్రారబ్ధం అని. అది ఏ రకమైన పాపమైనా సరే మంటలో పడిన దూది పింజలాగా నామరూపాలు లేకుండా పోతుంది అని ఆండాళ్ తల్లి చెప్పింది. అందుకే మనం శ్రీరంగగిరికి ఒక్కసారి వెళ్ళి ఆ స్వామి యొక్క సన్నిధిలో కూర్చుని అక్కడ జరిగేటువంటి ధనుర్మాస ఉత్సవాన్ని దర్శించామా మన పాపాలన్నీ కూడా దూరం అయిపోతాయి. మరి
ఆ శ్రీరంగనాథుడికి ఎక్కడున్నాడో అక్కడల్లా రామానుజులు వేంచేసి ఉండాలి అనేటువంటి దివ్య సంకల్పంతో రామానుజ మందిరం కట్టించారు కదా మన ధనంజయ గారు. ఎన్ని కార్యక్రమాలండి అందులో. భక్తికి సంబంధించిన కార్యక్రమాలతో పాటు అవి ఎలాగూ జరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలు మేము స్వయంగా చూసాం. రక్తదాన శిబిరాలండి, ఎంతమందికో చక్కగా ఆరోగ్య విషయానికి సంబంధించినటువంటి సూచనలు ఇస్తూ రక్తదానాలు చేస్తూ ఎంతోమందికి ఆరోగ్య కైంకర్యాన్ని చేస్తున్నారు మన డాక్టర్ గారు. అంతేకాదు వాళ్ళకి శారీరకంగా ఆరోగ్యం, మరి మానసిక ఆరోగ్యం కలగాలి అంటే పెద్దల యొక్క పవిత్ర వాక్కులు వినపడాలి, తద్వారా వారు పవిత్రులు అవ్వాలని ఎన్నో ఉపన్యాస కార్యక్రమాలు పెద్ద పెద్దలందరినీ పిలిచి కూడా ఇటు ఆధ్యాత్మికంగా ఇటు సాంఘికంగా కూడా సేవా కైంకర్యాలలో నిమగ్నులై ఉన్నారు మన డాక్టర్ గారు. ఒక్కసారి వచ్చి చూడండి, అది అపర శ్రీరంగంలా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మనం చెప్పుకుందాము. జై శ్రీమన్నారాయణ.